హాయ్ ఫ్రెండ్స్. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎంతో కాలం నుంచి ఆమె వెంటపడుతున్నాడు. నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. నీ గురించి ఏమన్నా చేస్తానంటున్నాడు. ఏం చేసినా సరే ఆ అమ్మాయి అయితే అతని యొక్క ప్రపోజల్‌ను ఒప్పుకోవడం లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నన్ను వదిలేసేయి. వేరే వాళ్ళెవరన్నా చూసుకో. నాకు పడదు అని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. చాలా కాలం ఆయన చూస్తున్నాడు. అతనికేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇన్ని చేస్తున్నాను గదా! రోజు ఆమె వెనకాల తిరుగుతున్నాను గదా! ఎందువల్ల ఒప్పుకోవడం లేదు? నాలో ఏం తక్కువ? నేనేం తక్కువ చేశాను? రోజంతా కూడా ఆమె వెనకాలే తిరుగుతున్నాను గదా! ఎంతో కొంత చేస్తున్నాను గదా! ఎందుకు ఒక్కసారన్నా తిరిగి నవ్వట్లేదా? లేపోతే నేను పెట్టిన ప్రపోజల్‌కి ఎందుకు ఒప్పుకోవట్లేదని జెప్పి అతను చాలా బాధపడుతున్నాడు. చూస్తున్నాడు. రోజులైతే గడుస్తున్నాయి. ఇంక అతనిలో అయితే ఒక రకమైనటువంటి అసహనం పెరిగిపోతుంది. ఏం చేస్తే ఈమె నాకు పడుతుంది? ఇప్పుడు పడుతుందంటున్నారు గదా! ఏం చేస్తే ఈమె నన్ను ప్రేమిస్తుంది? లేపోతే ఏం చేస్తే ఈమెకి నేను నచ్చుతానని జెప్పి ఒక రకమైన అసహనం పెరిగిపోతుందన్నమాట. పెరిగిపోయి చివరికి ఏమవుతుందంటే ఇంకా ఒకానొక స్టేజ్‌లో ఆమెని అడ్డగించి, "నువ్వు నన్ను ప్రేమిస్తావా? లేకపోతే నీ మొహం మీద యాసిడ్ పోసేయమంటావా? లేకపోతే ఈ కత్తితో నీ పేక కోసేయమంటావా?" అని జెప్పి ఇంక మొత్తానికైతే తెగబడ్డాడన్నమాట. లేదు వదిలేసేయి ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పి ఆమె ప్రాధేయపడుతున్నా సరే వినకుండా, ఆమె గొంతు కోసి అక్కడి నుంచైతే పారిపోయాడు. ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తున్నాం. చాలా చూస్తున్నాం సమాజంలో ఇలాంటివన్నీ కూడా. అంటే అతనికి కావాల్సింది దక్కడం లేదు అన్నటువంటి ఒక అసహనం అన్నమాట. ఈ అసహనం ఎట్లా బిల్డప్ అవుతుందంటే ఒక తీవ్రమైన కోరిక తీరడం లేదు. ఎంత ట్రై చేసినా తీరడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను ఆ పర్టిక్యులర్ థింగ్‌కి అర్హత లేదు. అది సంపాదించడానికి నాకు అర్హత లేదని తెలిసినా సరే దాని గురించి తీవ్రంగా ప్రయత్నించి కూడా అది గనక మన చేతిలోకి రాకపోతే, ఆ అసహనం కాస్త పెరిగి అతని జీవితాన్ని అట్ ద సేమ్ టైమ్ పాపం అవతల పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసే విధంగా తయారవుతుందన్నమాట. ఎందువల్ల ఈ విధంగా కోరికలనేవి ఇంతలా పెరుగుతూ ఉంటాయి? కోరిక ఉండడం పర్వాలేదు. ఏదైనా ఒక విషయం గురించి డిజైర్ ఉండడం మంచిది. ఎందుకంటే డిజైర్ అనేది మనలో ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొస్తుంది. ఒక మోటివేషన్ ఫ్యాక్టర్‌లా పనిచేస్తుంది. అదొక పాజిటివ్ ఎమోషనే. దానివల్ల తప్పేం లేదు. ఎప్పుడైతే ఈ డిజైర్ ట్రాన్సిషన్ అయ్యి జెలసీ కింద మారుతుందో, అసూయ కింద మారుతుందో, నాకే దక్కాలి, నా ఒక్కడి దగ్గరే ఉండాలి, నేనే అనుభవించాలన్నటువంటి ఒక ఫీలింగ్ కింద మారుతుందో, ఒక నెగెటివ్ ఎమోషన్ కింద మారుతుందో, అప్పుడే అన్ని వినాశనాలు జరుగుతాయన్నమాట. మనం ఎప్పటినుంచో చూస్తున్నాం ఇలాంటివన్నీ గూడా. కేవలం అసూయ ద్వారానే జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. సో, ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటేదేంటంటే, ఒక తీవ్రమైన కోరిక గనక తీరకుండా ఉండిపోతే, అది ఏ విధంగా అసూయగా మారుతుంది? మారిన తర్వాత ఎటువంటి అనర్థాలను తీసుకొస్తుంది? ఒకవేళ ఇలాంటివి గనక మన జీవితంలో మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే, దాన్ని ఎలా గుర్తించాలి? లేకపోతే మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య గాని, లేకపోతే భార్యాభర్తల మధ్యలో గాని, ఎవరైనా సరే రిలేటివ్స్ గాని, లేకపోతే మనం పనిచేస్తున్న వర్క్ ప్లేసెస్‌లో ఏ విధంగా ఈ అసూయ అనేది మనల్ని వేరియస్ థింగ్స్ అయితే చేసేలా ప్రోత్సహిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని జెప్పి, నేనైతే మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకున్నట్టే డిజైర్ వర్సెస్ జెలసీ ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. డిజైర్ అంటే కోరికంటే అదొక పాజిటివ్ ఫీలింగ్. ఒక మంచి ఎమోషన్ అన్నమాట. పాజిటివ్ ఎమోషన్. నేను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకోవడం తప్పేం గాదు. దాని గురించి కష్టపడడం కూడా తప్పేం గాదు. కష్టపడి దాన్ని అచీవ్ చేయడం తప్పు కాదు. అలా కాకుండా నా దగ్గర దానికి సంబంధించిన అర్హత లేకుండా నాకు కావాలి. వేరొకడు దాన్ని అనుభవిస్తున్నాడు. నాకు కూడా అది కావాలి. వాడికేంటి? నేనున్నాను కదా! ముందు నుంచి కూడా నాకు కూడా కావాలని జెప్పి అనవసరంగా అడ్డదారులు దొక్కి దాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఎవరినో పాడు చేయడం, కొంతమంది జీవితాలను పాడు చేయడం అనేది చాలా తప్పనమాట. కేవలం జెలసీ ద్వారానే జరుగుతుంది. అసూయ ద్వారానే జరుగుతుంది. సో, ఏ విధంగా ఈ కోరికనేది అసలు అసూయగా మారుతుంది? మనందరికీ తెలీదు. ఈ విధంగా మనం అసూయగా ఫీల్ అవుతున్నామా? లేకపోతే జెలస్‌గా ఫీల్ అవుతున్నామా అని చెప్పి మనకే తెలీదనమాట. సో, ఏ విధంగా ఒక కోరికనేది జెలసీగా టర్న్ ఔట్ అవుతుందని చెప్పి చెప్పాలంటే ఒక 4 స్టేజెస్‌లో జరుగుతుందనమాట. ఫస్ట్ స్టేజ్ గనక మనం చూసుకున్నామంటే అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్స్ అనమాట. మనందరికీ చాలా కోరికలుంటాయి. ఏదో అది సంపాదించాలి, జీవితంలో అది చేయాలి, ఇది చేయాలి, మొత్తానికి సంపాదించి మొత్తం అంతా కూడబెట్టుకోవాలని చెప్పి చాలా కోరికలుంటాయి. అన్ని కోరికలు తీరాలని లేవు గదా! అందరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు గదా! సో, కొన్ని అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం సాధించలేని కోరికలు కొన్ని ఉంటాయన్నమాట. ఇవేమంటే లాంగ్ టర్మ్‌లో ఉండిపోతాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్కడికి ఎలా అనిపిస్తుంది ఉంటుందంటే, "అరే! ఎప్పటినుంచో ఉండిపోయిందిరా. అప్పుడెప్పుడో అనుకున్నాను చేద్దాం అని చెప్పి. ఇంతవరకు చేయలేకపోయాను. నాకు టైం లేదు. ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. కుటుంబంలో ఇష్యూస్ కానీ, లేకపోతే బయట సొసైటీలో ఉన్న ఫ్యాక్టర్స్ కానీ, ఏవో ఒకటి వచ్చేసి నన్నైతే ఎప్పటికప్పుడు వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. నేనైతే దాన్ని చేరుకోలేకపోతున్నాను ఇంతవరకు" అని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంటారనమాట. సో, ఎప్పటినుంచో అలానే ఉండిపోతాయి. అన్‌ఫుల్‌ఫిల్డ్ అనమాట అవన్నీ గూడా. ఎంత ట్రై చేసినా సరే మనం దాన్ని చేజెక్కించుకోలేకపోతామనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఒక కోరిక అనేది అసూయగా ఎట్లా మారుతుందని చెప్పడానికి. సెకండ్ ఫేజ్‌లో ఏమవుతుందంటే, కంపేర్ చేసుకోవడం మొదలుపెడతాడు మనిషి. ఎప్పుడైతే అతను సాధించాలనుకున్నది అతని దగ్గర లేకపోగా, ఎవడో అప్పటికప్పుడు వచ్చి దాన్ని గనక సాధిస్తాడో, కష్టపడి సాధిస్తాడో, వాడిని చూసి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అరే! వాడు ఎట్లా చేసుకున్నాడురా! నేను కూడా అంత కష్టపడుతున్నాను కదా! కానీ నాకు రాలేదు. వాడికొచ్చేసింది. అని చెప్పి వాడితోటి నెగెటివ్‌గా కంపేర్ చేసుకోవడం మొదలుపెడతాడు. అంటే అతని దగ్గర లేదు. కానీ అవతల పక్క వ్యక్తి దగ్గర ఉంది.
అటువంటి కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతుందంటే అదొక ఇన్‌సెక్యూరిటీ కింద మారుతుందనమాట. ఇన్‌సెక్యూరిటీ అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఒక రకమైన అభద్రతా భావం. నా దగ్గర లేదది. వాడి దగ్గరుంది. అంటే ఇప్పుడు వాడు నాకన్నా ఎక్కువ అన్నటువంటి ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది మనలో స్టార్ట్ అవుతుందనమాట. ఇది ఎప్పుడైతే పెరిగి, పెరిగి ఇంకా తీవ్రమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఎలా అవుతుందంటే, మనకు మనమే ఆ కోరికకి ఎంటైటిల్‌మెంట్ చేసేసుకుంటాం. అంటే ఏంటంటే, దాన్ని సొంతం చేసేసుకుంటాం. నిజంగా దాన్ని సాధించగలిగే అర్హత మనకు లేకపోయినప్పటికీ, మనం ఏం కష్టపడం దాని గురించి. ఏదో కలగంటూ ఉంటామంటే. కళ్ళగంటూ నాకది కావాలి, ఎప్పటికైనా సరే అలా అయిపోతా, ఇలా అయిపోతా అని చెప్పి కళ్ళగంటాం అంతే. దాని గురించి ఎటువంటి శ్రమ చెయ్యం. అయినా సరే మనకు మనం దాన్ని యజమానుల కింద మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటామనమాట. ఎంటైటిల్ చేసుకుంటాం అనమాట దాన్ని. మనకు మనమే అనేసుకుంటాం. యెస్! నాకది కావాల్సిందే. వాడెవడు మధ్యలో వచ్చి తీసేసుకోవడానికి అని చెప్పి మనకు మనమే ఊహించేసుకుంటాం అనమాట. ఇంక ఈ స్టేజ్‌లో ఈ యొక్క కోరిక కాస్త అసహనం అనేది పెరిగిపోయి, చివరగా అదొక జెలసీ కిందది టర్న్ అవుతుందనమాట. ఇంక అక్కడి నుంచి ఎటువంటి వాడైనా సరే సరే. అది గనక వాడి దగ్గర ఉందంటే, వాడి మీద మనకి విపరీతమైన నెగటివిటీ అనేది వచ్చేస్తుంది. వాడంటే మనకు నచ్చదు. సో, దీన్ని ఎలా గుర్తించాలి? ఒకవేళ నిజంగా మాకు కూడా జెలసీ ఉంది. లేపోతే మేము ఒకళ్ళ దగ్గర జెలసీ అనేదాన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. బట్ మాకు తెలియడం లేదు. మా దగ్గర మంచిగానే మాట్లాడుతున్నారు. బట్ ఏమంటే వాళ్ళ యాక్షన్స్ చూస్తుంటే మా మీద ఎందుకో జెలసీతోటే సంథింగ్ ఏదో చేస్తున్నట్టు ఉందని చెప్పి ఎలా గుర్తించాలని చెప్పి చెప్పుకోవాలంటే కొన్ని సైన్స్ అయితే ఉంటాయి దీనికి. అదెలా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నెగెటివ్ ఎమోషన్స్ అన్నమాట. మీరేమన్నా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి. మీ వైపు ఎప్పుడు కూడా నెగెటివ్‌గానే మాట్లాడుతుంటారు. ఒక మంచి ఎమోషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఒక రకమైనటువంటి తెలియని పగ గాని, యాంగర్ అంటే ఒక రకమైన కోపం గాని, మీరెప్పుడు ఏం మాట్లాడినా సరే, సర్లేరా నీకైతే అన్నీ ఉన్నాయి. నువ్వైతే పెట్టి పుట్టావు. మాకు అట్లాంటిది ఎక్కడ జరుగుతుందని చెప్పి ఏదో నిట్టూరుస్తూ మాట్లాడుతుంటారు ఎప్పుడు కూడా. మీ వైపు అసలు పాజిటివ్‌గా మాట్లాడరు. మీరెంత వాళ్ళని కదిలిద్దాం చూసినా, ఎంత వాళ్ళని మోటివేట్ చేద్దాం చూసినా సరే, అటువంటి ఫీలింగ్స్ వాళ్ళలో జనరేట్ అవ్వవన్నమాట. ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి నెగెటివ్ ఎమోషన్స్ తోటి ఎప్పుడు తిరుగుతుంటారు. ఇది నంబర్ 1 పాయింట్ అన్నమాట గుర్తించడంలో. అండ్ నంబర్ 2 వచ్చి క్రిటిసిజం. ఏం చేయనివ్వండి మీరు ఎంత మంచి చేసినా సరే, "అరేయ్! వాడదేరా వాడు ఏదో చెప్తాడు బయటకి అట్లా ఫోజు కొడతాడంతే. అంతకు మించి ఏం లేదు. వాడు రకరకాలుగా చేస్తాడంతే. లోపల వాడు నెగెటివ్ షేడ్స్ వాడిలోనే ఉన్నాయి. ఏదో పెద్ద వాడు గొప్పోడని చెప్పి అందరూ ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. వాడు కూడా చాలా వెధవ పనులు చేశాడని" చెప్పి మీరు ఏ పని చేసినా సరే ఉన్నదాన్ని లేనిదాన్ని తీసుకొచ్చి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి ఓవర్ కాంపిటేటివ్‌నెస్. ఏదైనా పని ఇద్దరికి అప్పగించారనుకోండి. ఒకడికి అవతల పక్కోడి మీద అసూయ అనుకోండి, జెలసీ అనుకోండి. వీడు ఓవర్‌గా కాంపిటేటివ్‌గా ఫీల్ అయిపోతుంటాడనమాట. వాడేం చేసినా సరే నేను దానికన్నా ఎక్కువ చేసేయాలి. వాడేం చేసినా సరే నేను అంతకన్నా ఎక్కువ చేసి వాళ్ళ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఓవర్‌గా ఫీల్ అవుతుంటారనమాట. ఆర్ లేకపోతే అసలు మొత్తానికే వాళ్ళతో కాంపిటీషన్‌లోకి వెళ్ళరు. ముందుగానే సపోజ్ ఇద్దరు ఉన్నారు, వ్యక్తులున్నారు. ఇద్దరు కూడా కొద్దిగా కాంపిటీషన్‌లో ఉన్నారు. ఒకడికి కొద్దిగా మంచి ఎబిలిటీ స్కిల్స్ ఉన్నాయి. ఒకడికి మంచిగా అంత లేవు. కొద్దిగా యావరేజ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో, మీ ఇద్దరికి ఒక పని చేయండిరా! మీ ఇద్దరిలో ఎవరు బాగా పని చేశారంటే, వాళ్ళకైతే మంచి రివార్డ్ ఇస్తామని చెప్పినప్పుడు వీడికి తెలుసు. వాడితో కాంపీట్ చేసి వీడు నెగ్గలేడని చెప్పి వీడికి తెలుసు. వీడు ముందుగానే విత్‌డ్రాల్ అయిపోతాడు. వాడితో నేనైతే చేయలేను. వాడినే చూసుకునేవాడిని అని చెప్పి లోపల రగిలిపోతుంటాడు గానీ, వెనక్కి తీసుకుంటాడు తప్పితే లోపల రగిలిపోతుంటాడు. ఛ! వాడు చేస్తున్నాడు నేనెందుకు చేయలేకపోతున్నాను. ఇప్పుడు అనవసరంగా నేను కూడా ఈ కాంపిటీషన్‌లోకి వెళ్లి వాడి దగ్గర ఓడిపోయానంటే అందరి ముందు అనవసరంగా నవ్వుల పాలైపోతాం. ఎందుకొచ్చిందని చెప్పి ముందరే వాడు విత్‌డ్రా చేసేసుకుంటాడన్నమాట. ఈ విధంగా కూడా ఉంటారు. అండ్ చివరగా వచ్చామంటే స్ప్రెడింగ్ రూమర్స్. అనవసరంగా మీ మీద మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు చాలా మందుంటారు. మీ గురించి నెగెటివ్‌గా రూమర్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంటారన్నమాట. ఎందుకంటే మీ మీద అసూయ వాళ్ళకి. ద్వేషం అన్నమాట. ఎలా అన్నా సరే మిమ్మల్ని కింద దింపాలి. జెలసీ అన్నమాట. ఎందుకంటే మీరు అచీవ్ చేసినటువంటి సక్సెస్ గాని, ఆ హైట్స్ గాని వాళ్ళైతే చేరుకోలేకపోతారు. సాధించలేకపోతారు. సో, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కింద దింపాలి. సో, ఈ విధంగా ఏమంటే జెలసీ అనే దాన్ని మనం ఖచ్చితంగా గుర్తించొచ్చన్నమాట. ఏ విధంగా ఉంటుంది జెలసీ అనేది? గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా ఏదో జెలసీ అంటే ఎక్కడో ఉంటుంది. ఏదో వర్క్ ప్లేస్‌లోనే ఉంటుందా? లేకపోతే ఎక్కడో మనం పనిచేసే చోటో, లేకపోతే మన యొక్క వ్యాపారాల్లోనో, ఉద్యోగాల్లోనో ఉంటాయని చాలా తప్పు. ఈవెన్ ఫ్యామిలీలో, అన్నదమ్ముల మధ్యలో గాని, భార్యాభర్తల మధ్యలో గాని, కుటుంబ సభ్యుల మధ్యలో గాని, రిలేటివ్స్ బంధువుల మధ్యలో గాని కూడా ఈ యొక్క అసూయ అనేది చాలా పెరిగిపోయింది ప్రస్తుత కాలంలో. మనం చూస్తున్నాం ఎవరికీ మనమేమి సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన పని లేదు. అరే! ఇద్దరికీ ఇప్పుడు అన్నదమ్ములు తీసుకున్నారంటే ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగారు. ఒక అమ్మ పెట్టిన అన్నమే కదా తిన్నారు. పెద్దయిన తర్వాత మరి డబ్బుల గురించి ఎందుకంత కొట్టుకుంటారు? ఆస్తి తగాదాలు ఎందుకొస్తాయి? ఎందుకు కొట్టుకుంటారంటే అసూయ. అవతల పక్కోడికి ఎక్కువ వచ్చేస్తుందేమో. వాడు ఎక్కువ తీసుకెళ్ళిపోతాడేమో. వాడేమో చాలా బాగా చదువుకున్నాడు. నేనేమో అంత చదువుకోలేదు. వాడు ఎక్కువ డబ్బు తీసుకెళ్ళిపోతాడేమో. వాడు ఎక్కువ బాగుపడిపోతాడేమో. వాడి పిల్లలు ఇంకా చాలా బాగుంటారేమో అని చెప్పి ఒక రకమైన అసూయ అన్నమాట. ఇలా అన్నదమ్ముల మధ్యలో అసూయ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా అసూయ ఉంటుందన్నమాట. ఒకడెవడో ఉంటాడు. వాడి కొడుకేదో చదువుకుంటాడు. సంథింగ్ ఏదో చేస్తాడు. వీడు ఉన్న ఖాళీగా ఉండకుండా చూసి ఖాళీగా ఉన్న ఎవడికో ఫోన్ చేసి, "ఇదిగో మా వాడికి ఇలా వచ్చింది." ఎవడేం చేస్తున్నాడంటే పాపం వాడు ఏదో సంథింగ్ ఏదో వాడు నాన్న కష్టపడి సంథింగ్ ఏదో యావరేజ్‌గా పాస్ అయ్యాడనుకోండి. వాడికి ఫోన్ చేసి ఇంకా "చూసావా మా వాళ్ళలో ఉండాలి" అని చెప్పి లేనిపోనివన్నీ నూరి పోస్తుంటారు. వీళ్ళు ఇట్లా కొట్టుకోవడం చూసి వీళ్ళ పిల్లలు కూడా అలాగే తయారవుతారన్నమాట పెద్దయిన తర్వాత. అనవసరమైనటువంటి ఒక రైవల్రీ అనేది పిల్లల మధ్యలో క్రియేట్ చేస్తారు తల్లిదండ్రులే ఫోన్లు చేసి ఈ విధంగా కంపేర్ చేయడం స్టార్ట్ చేయడం ద్వారా. ఒక రకమైనటువంటి జలస్ భావం అనేది క్రియేట్ అవుతుందన్నమాట పిల్లల్లో కూడా. అలానే వర్క్ ప్లేస్‌లో గనుక మీరు చూసుకున్నారంటే, మీరు ఉద్యోగం చేసే చోట కూడా మీరు చూసుకున్నారంటే, ఎవరో ఒక ఆయన ఉంటాడు. ఎప్పటినుంచో అందులో పనిచేస్తూ ఉంటాడు. కొద్దిగా యావరేజ్‌గా పనిచేస్తుంటాడు. కొత్త వర్కర్ ఎవరో వచ్చి బాగా పనిచేస్తున్నప్పటికి,
ఆయన యొక్క దృష్టి యజమాని యొక్క దృష్టిలో పడుతుంది. వీడు బా పని చేస్తున్నాడురా! ఎప్పటినుంచో ఉన్నారు వాళ్ళు సరిగ్గా పని చేయడం అని చెప్పి సంథింగ్ ఏదైనా ఒక మంచి మాట ఏమైనా చెప్పారనుకోండి. అప్పటి నుంచి ఇంకా ముందు నుంచి పని చేసే అతని మీద జెలసీ అనేది పెరిగిపోతుందన్నమాట. నిన్న కాక మొన్న వచ్చాడు వీడు. నాకన్నా ఎక్కువ పని చేస్తున్నాడు. నాకన్నా మంచి మార్కులతో కొట్టేసాడు వీడు. ఏదో ఒకటి చేసి అనవసరంగా వీడిని ఇక్కడ నుంచి తీసేయాలి అసల. లేకపోతే మన యొక్క ఉనికికే చాలా ప్రశ్నార్థకం అయిపోతుంది ఇక్కడ అని చెప్పి రకరకాలుగా ఇంకా వాడి గురించి రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలానే అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టుగానే రిలేటివ్స్ మధ్యలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. జలసీ అనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకడు బాగుపడబోతుంటే ఇంకొకడు చూడలేడు అంతే. అంతకుమించి ఏం లేదనమాట. వాడు బాగుపడుతున్నాడు. నేను చూడలేను అంతే. వాడు బాగుపడితే ఓకే. నాకన్నా ఎక్కువ బాగుపడకూడదనమాట. సో, ఈ విధంగా చాలా మందయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏమవుతుంది ఈ విధంగా? అందరూ చెప్తారు కదా! కంపేర్ చేసుకోకపోతే లైఫ్ ఎట్లాగా ముందుకెలా వెళ్తామని చెప్పి అంటారు కదా! ఈ విధంగా జెలసీ ఫీల్ అయితే మాత్రం ఏంటి తప్పనుకుంటే ఖచ్చితంగా తప్పు ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకడితో కంపేర్ చేసుకోవద్దని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. బట్ ఆ కంపారిజన్ ఎలా ఉండాలంటే, మన యొక్క అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలనమాట. అంతే కాకుండా మన యొక్క పురోగతి అనేది మొత్తం ఆగిపోయి, మనం కిందకెళ్ళిపోతాం చూసారా? డౌన్ టు సౌత్ అంటారనమాట. సో, ఆ విధంగా మనం అధపాతాళంకి పడిపోయే విధంగా గనక మనం కంపేర్ చేసుకున్నామంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పుడు ఎదగలేమనమాట. సో, ఇవన్నీ చాలా ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. కొద్దిగా బ్రాడ్ కేటగరీస్‌లో చెప్పుకోవాలంటే 2 కేటగరీస్ చెప్పుకోవచ్చు. ఒకటి పర్సనల్ కాన్సిక్వెన్సెస్, 2 ప్రొఫెషనల్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. పర్సనల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? జెలసీ ఫీల్ అవ్వడం వల్ల ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఒకసారి ఆలోచించండి. మీరు మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు పక్కవాడి గురించి ఆలోచిస్తూ వాడు ఎట్లా ఎదుగుతున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? అని చెప్పి ఆలోచించినప్పుడు మీకు యాంక్సైటీ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అల్టిమేట్‌గా మీరు డిప్రెషన్‌లోకి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే మీ పనులు మీరు ఆపేసారు. ఎప్పుడు కూడా మీకు పక్కవాడి మీద ధ్యాస. వాడేం చేస్తున్నాడు? వాడు ఎలా ఎదిగిపోతున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? అని చెప్పి వాడి మీదే మీ యొక్క ధ్యాస అన్నమాట. సో, ఖచ్చితంగా మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మీ రిలేషన్‌షిప్స్, మీ బంధాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవైతే ఒక రకమైనటువంటి కుదుపుకి గురవుతాయన్నమాట. చాలా స్ట్రెయిన్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ఆలోచించండి, అసూయ ఉన్న చోట ఎక్కడ కూడా నమ్మకం అనేది ఉండదు. నమ్మకం లేని చోట ఒక రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడు నిలబడదన్నమాట. ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంటే మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నట్టు. ఎవడో వచ్చి ఏం చెప్పాల్సిన పని లేదు. ఏదో చేయాల్సిన పని లేదు. ఒకరితో కంపేర్ చేసుకొని వాడికన్నా నేను తక్కువ అని ఫీల్ అవుతున్నప్పుడు మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నట్టన్నమాట. సో, ఖచ్చితంగా ఈ విధంగా కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేస్తారన్నమాట. అలానే ప్రొఫెషనల్‌గా ఏం కోల్పోతాం ఈ విధంగా గనక మనం ఎక్కువ జెలసీ‌గా ఫీల్ అవుతుంటే ఏం కోల్పోతాం మనం ప్రొఫెషనల్‌గా అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క వర్క్‌లో మీ యొక్క పెర్ఫార్మన్స్ అనేది క్వాలిటీ ఖచ్చితంగా పడిపోతుంది. మీరు ఆలోచించండి ఎప్పుడు కూడా పక్కవాడిని ఎట్లా కిందకి లాగాలి, వాడి మీద పైవాడికి ఎట్లాగా మనం చాడీలు చెప్పాలన్న దాని మీద మనం కాన్సంట్రేట్ చేసినప్పుడు, మనకు అప్పగించిన పనిని మనం ఎందుకు బాగా చేస్తాం? చేయం కదా! మనకు క్వాలిటీ అనేది, మనకు అవుట్‌పుట్ అనేది ఖచ్చితంగా పడిపోతుందనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మీ యొక్క కెరియర్ గ్రోత్‌లో ఒక రకమైన స్టాగ్నేషన్ వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి, మీరు కొత్తవి నేర్చుకోరు. కానీ పైకి వెళ్ళిపోవాలి. అంటే ఎట్లా అవుతుంది? ఎవడన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి కొత్తవి నేర్చుకుంటూ వాడు పనిచేస్తున్న ఆర్గనైజేషన్‌కి ఒక మంచి వాల్యూ తీసుకొచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్ కానీ, లేకపోతే హైక్స్ కానీ వస్తాయి తప్పితే, ఎప్పుడు చూసి పక్కవాడిని చూసి ఏడ్చేవాడికి ఎందుకు వస్తాయి ఎవరికైనా సరే. కష్టపడాలి. కష్టపడి మనం కూడా వాడంత కష్టపడి వాడంత మంచి రిజల్ట్స్ చూపించుంటే మనకు కూడా ఖచ్చితంగా ప్రమోషన్స్ కానీ, లేకపోతే హైక్స్ కానీ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ అలా కాకుండా ఎప్పుడు పక్కవాడి మీద ఏడుస్తూ, వాడి గురించి రకరకాల రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తున్నామంటే, మనకు కెరియర్ గ్రోత్ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. అంటే ఆగిపోతుందన్నమాట. అండ్ చివరగా చెప్పుకోవాలనుకుంటే, మీరు ఏ టీమ్‌లో అయితే పనిచేస్తారో, ఆ యొక్క టీమ్ డైనమిక్స్ అనేవి ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఒక రకమైనటువంటి కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు పని చేయాలనుకోరు అవతల పక్క వ్యక్తితోటి. వాడితోటి నేనేంటి పని చేసేది? ఇప్పుడు నేను ఎంత వాడితో కలిసి పని చేసినా సరే, చివరికి మంచి మార్కులన్నీ కూడా వాడికే వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు నేనెందుకు పని చేయాలని చెప్పి మీరు కూడా అనుకుంటారు. మొత్తానికి ఒక టీమ్ యొక్క కొలాబరేషన్ మొత్తం దెబ్బతింటుందన్నమాట. దీన్ని ఏ విధంగా మనం ఓవర్‌కమ్ చేయాలి? ఈ జెలసీ అనే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలంటే, ఒక 5 స్టెప్స్‌లో మీకైతే చెప్తాను చాలా సింపుల్‌గా. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేమంటే సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే మీకు జెలసీ ఉందని చెప్పి మీరు ఒప్పుకోవాలి. బయటకి పోయి మైక్‌లో కూర్చోబెట్టి అందరికి నాకు జెలసీ ఉందని చెప్పడం కాదు. ఫస్ట్ మీకు మీరు చెప్పుకోండి. మీ మనసులో మీరు చెప్పుకోండి. యెస్, వాడంటే నాకు ఎందుకో జెలసీగా ఉంది. ఎందుకుంది? రూట్ కాజ్ ఏంటి? దాని మీద రిఫ్లెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకు నేను జెలసీ ఫీల్ అవుతున్నాను? వాడంతలా నేను పని చేయలేకపోతున్నానా? లేకపోతే వాడంతలా నేను సంపాదించలేకపోతున్నానా? లేకపోతే వాడు నాకన్నా ఏ విభాగాల్లో ఎక్కువున్నాడు? దాన్ని నేను ఎట్లా ఓవర్‌కమ్ చేయగలుగుతాను? ఏ విధంగా నేను కష్టపడి ఆ లెవెల్‌కి వెళ్ళగలుగుతానన్నది ఫస్ట్ మీకు మీరు ఒక సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేయండి. ఆ ఫ్యాక్ట్‌ని అక్నాలెడ్జ్ చేయండి. మీరు పక్కవాడిని చూసి జెలసీ ఫీల్ అవుతారని చెప్పి ఒక ఫ్యాక్ట్ అనేదాన్ని మీరు ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయండి. గుర్తించండి. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి పాజిటివ్ మైండ్ సెట్‌ని అలవాటు చేసుకోవాలన్నమాట. పాజిటివ్ మైండ్ సెట్ అంటే అందులో మీరు చేయాల్సిందేంటంటే గ్రాటిట్యూడ్ అనే దాన్ని పెంచుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నదాన్ని మీరు వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే పక్కవాడితో కంపేర్ చేసుకొని వాడి దగ్గర ఏదో ఉందని జెప్పి, ఇతని దగ్గర ఉన్న దాని వాల్యూని పట్టించుకోవడం మానేస్తారు ఎప్పుడు గూడా. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న వస్తువు గురించి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మనుషుల గురించి వాళ్ళని వాల్యూ ఇవ్వడం ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. అరేయ్! ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నా దగ్గర ఇవి ఉన్నాయి గదా! ఈ మనుషులున్నారు గదా! సరే చాలులే. మేము కష్టపడతాం. యాస్ ఎ ఫ్యామిలీగా మేము కష్టపడతాం. ముందుకు వెళ్తాం అని జెప్పి మీకు మీరు సర్ది చెప్పుకోండి. ముందుకు వెళ్ళండి.
అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ ఇంప్రూవ్ అవ్వండి. కష్టపడండి. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి అన్నమాట. అంతే తప్పితే ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాడికి అదుంది నా దగ్గర అది లేదని చెప్పి కూర్చుంటే అక్కడే ఉండిపోతాం. అంతే తప్పితే మనం ఆ లెవెల్‌కి ఎప్పుడు వెళ్ళలేమన్నమాట. అండ్ థర్డ్‌గా మీరు చేయాల్సిందేమంటే హెల్తీ కంపారిజన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చెప్పాను కదా! కంపారిజన్ ఖచ్చితంగా చేసుకోవాలి. పక్కోడితో కంపేర్ చేసుకోండి. ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండాలి అదెప్పుడు కూడా. మనం కూడా ఆ లెవెల్‌కి వెళ్ళడానికి ఏం చేస్తే బావుంటుందని చెప్పి ఆ కంపారిజన్ అనేది మనలో మంచి థాట్స్‌ని తీసుకురావాలి తప్పితే వాడిని చూసి మనం జెలస్ ఫీల్ అయిపోయి, ఎలా అయినా సరే వాడిని కింద దింపాలని చెప్పి ఒక రకమైన నెగెటివ్ ఎమోషన్స్ అయితే మనలో క్రియేట్ చేయకూడదన్నమాట కంపారిజన్ ఎప్పుడు కూడా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. హెల్తీ కంపారిజన్ చేసుకోండి. ఏం చేయాలో ఆలోచించండన్నమాట. అవసరమైతే సపోర్ట్ తీసుకోండి. ఏం చేయాలని చెప్పి ఎవరైనా అడిగి సపోర్ట్ తీసుకోండన్నమాట. అండ్ చివరగా మీరు చేయాల్సిందేమంటే కమ్యూనికేట్ చేయండి. మీలో ఈ రకమైన జెలస్ అనేది చాలా ఎక్కువుంది. మీకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలని చెప్పి మీరు బాగా నమ్మే వ్యక్తి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళే అట్లీస్ట్ మీ పేరెంట్స్, మీ భార్యనో, మీ భర్తనో ఎవరి దగ్గరికో వెళ్లి చెప్పండి. ఈ విధంగా నాకు ఫీల్ అవుతున్నాను నేను. ఏం చేస్తే బావుంటుంది? ఏం చేస్తే నేను ఈ ఫీలింగ్ నుంచి బయటపడతానని చెప్పి వాళ్ళతో షేర్ చేసుకోండి. ఒకవేళ గనుక అవతల పక్క వ్యక్తి కూడా మీలానే జెలస్ ఫీల్ అవుతున్నాడంటే ఇంక వాళ్ళిద్దరిని ఆపడం ఎవ్వడి వల్ల కాదనమాట. ఇంకంతే. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నట్టనమాట. అలా కాకుండా మీరెవరైతే నమ్ముతారో, మిమ్మల్ని మంచి మార్గంలో ఎవరైతే నడుపుతారో వాళ్ళకి అడ్వైస్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండనమాట. ఈ విధంగా మీరు ఎటువంటి ఫీలింగ్ ఉన్నా సరే, మీరు ఒక వ్యక్తితో మీరు నమ్మకంగా మీ యొక్క ఫీలింగ్స్‌ని షేర్ చేసుకొని, ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటారనుకుంటారో వాడితో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ కూడా మన యొక్క జీవితంలో ఎందుకు పనికిరానటువంటి ఎమోషన్స్ అనమాట ఇవన్నీ కూడా. పెట్టుకోవడం వల్ల అవతల పక్క వ్యక్తికి మీరు ఎంత నష్టం చేస్తారో తెలీదు గానీ, మీ యొక్క జీవితాన్ని మీరు ఖచ్చితంగా మొత్తానికి డిజాస్టర్‌గా మార్చుకుంటారనమాట. సో, దయచేసి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో జస్ట్ చెప్పినంత ఈజీ కాదు. ఒక రోజులో ఎవరికీ ఏది అయిపోదు. కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే. సో, ఇదైతే జాగ్రత్తగా పాటించడానికైతే ట్రై చేయండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికి టేక్ కేర్. బాయ్.